జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్ఎం టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పోరాట యాత్రలో తాను గమనించిన అంశాలను హెచ్ఎం టీవీతో పంచుకున్నారు. ఏపీలో ఇసుక మాఫియా భూ కబ్జాల ముఠాలు రాజ్యమేలుతున్నాయంటూ పవన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ చేసిన మోసం, టీడీపీ నమ్మక ద్రోహం చేసేందుకే పోరాట యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. రాజధానిలో జరుపుతున్న లావాదేవీలపైన టీడీపీ నేతలకున్న ఆసక్తి ఉద్దానం బాధితులపైన లేదంటున్న జనసేనానితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. అసలు ప్రజలు ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు, రానున్న రోజుల్లో పోరాట యాత్ర ఏ విధంగా కొనసాగనుందో మనతో పాటు ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన మరి విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ పోరాట యాత్ర ఎలా కొనసాగుతుంది సార్? దీని ముఖ్య ఉద్దేశం ఒకటి ఏంటంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ, అంటే ఒక రాజకీయ జవాబుదారీతనం. ప్రతి ఎన్నికలకి మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అన్ని బోల్డ్ని హామీలు ఉంటాయి. ఈ రోజున అందరం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి, అది ఎంత ముఖ్యమైందో అలాగే స్థానిక సమస్యలపైన హామీలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హామీలు కూడా నెరవేర్చకపోవటం, అవి కూడా గుర్తించాల్సిన, అంతే దాని మీద దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా నాకు బాగా బాధ కలిగించే విషయం ఏంటంటే, విభజన ఒక సరైన తీరుతెన్నులో లేకుండా జరిగినప్పుడు ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం ఇవన్నీ ఏంటంటే తెలంగాణ లాగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ప్రాంతాలు. ఇక్కడ పాలకులందరి కుటుంబాలు చాలా బాగుంటాయి, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అందరూ ఒక్కొక్క నియోజకవర్గంలో తరాలుగా దశాబ్దాలుగా ఉండిపోయిన వ్యక్తులు, 2-3 తరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ చూస్తే ఇక్కడున్న మత్స్యకారులు కానీ మిగతా సామాన్య ప్రజానికులందరికీ అసలు సరైన వసతులు కానీ, సరైన వైద్య సౌకర్యం కానీ, సరైన విద్యా వ్యవస్థ కానీ, సరైన బేసిక్ రోడ్లు, రాజాం లాంటి ఒక జిఎంఆర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఆయన వ్యక్తి సొంత ఊరైన రాజాంలో కనీసం రోడ్లు లేవు అక్కడ. ఆ రోడ్డు ఎలా ఉంటుందని కూర్చొని ఇప్పటికే 3 చచ్చిపోయారు పిల్లలు, చిన్నపిల్లలు రోడ్డు లేక. అంటే ఏ మూలకెళ్ళినా ఇసుక మాఫియా, ఏ మూలకెళ్ళినా భూ కబ్జాలు, ఎక్కడికి వెళ్ళినా ఒక సరైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలసాల రేవు అనేది అమదాల వలసను రాజాన్ని కలిపి దాదాపు 50 గ్రామాలు కలుస్తాయి. 4,000 మంది 460 రోజుల నుంచి వాళ్ళు నిరసన చేస్తున్నా కానీ దాని మీద ప్రభుత్వాలు కదలవు. అలాగే తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ కానీ, ఎక్కడికి వెళ్ళినా ఒక బేసిక్ సాగునీరుకి, తెలంగాణలో మనకి అక్కడ ఏమొచ్చిందో మనకి ఇదని నీరు నిధులు నియామకాలని, ఇక్కడ అదే సమస్య ఉంది. కాకపోతే అక్కడైతే ఆంధ్ర నానాంధ్ర గొడవ వచ్చింది, ఇక్కడ ఎట్లా గొడవలు వస్తాయి? సో దీనిని ఒక ప్రజా ఉద్యమం ద్వారా తీసుకురావాలి. అందరు పాలకులు ఇక్కడ వాళ్ళే, బయట వాళ్ళు కాదు. సో ఈ నిర్లక్ష్యానికి, విపరీత నిర్లక్ష్యానికి ఇదైంది. దానితోడు కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ నిధులు ఇచ్చినా వీళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసే పరిస్థితిలో ఉన్నారా? ఈ రెండింటి మధ్యలో నాకు ఇది ప్రజలకు ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా వీళ్ళు చేస్తున్న, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ అరాచకం, ఈ రెండు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశం ఈ పోరాటం. శ్రీకాకుళం జిల్లాలో ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఉద్దానం కిడ్నీ సమస్య పైన మీరు లేవనెత్తిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చడంతో మొత్తం ఇక్కడ అన్ని కూడా కొద్ది పరిస్థితులు మారాయి. తర్వాత ప్రభుత్వం తాత్కాలికం చేసి మొత్తం విరమించుకుందండి. సో ఇక్కడ ఈ ప్రాంతంలో కిడ్నీ మొత్తం తరిమి కొట్టడానికి జనసేన ముందున్న లక్ష్యం ఏంటి సార్? అంటే నేను ఒక ఎమ్మెల్యే లేని స్థాయి, అంటే నేను ఒక మామూలుగా చూస్తే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన చాలా ప్రజాదరణ ఉంది, విపరీతమైన పనిచేసే సైనిక్స్ ఉన్నారు మాకు. నేను ఇంత కదల్చగలిగినప్పుడు, ఇంత దీన్ని ప్రభావితం చేయగలిగినప్పుడు ప్రభుత్వానికి యంత్రాంగం ఉంది, బోల్డన్ని వ్యవస్థ ఉంది, వాళ్ళు అన్నీ చేయగలరు. కాకపోతే వాళ్ళకి మనసు లేదు చేయడానికి. ఎందుకంటే అమరావతికి దృష్టిలో పెట్టినందుక ఇక్కడ పెడితే వాళ్ళ డబ్బులు ఏమొస్తాయి, వీళ్ళు జబ్బులు తగ్గిపోతాయి, వీళ్ళు బాగుపడతారు. అలా అవ్వకూడదు కదా. వీళ్ళు ఎప్పుడూ ఆధారపడి అయ్యా బాబు అంటూ ఉండాలి. నేను మన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూస్తున్నాను. ఆస్ట్రేలియా కంపెనీకి ఇచ్చాము ఈ రీసెర్చ్ అంతా అంటే. ఆస్ట్రేలియా కంపెనీ ఢిల్లీలో ఉంటుందా? అది ఢిల్లీ బేస్డ్ యూనివర్సిటీ, అది ఆస్ట్రేలియా యూనివర్సిటీ. ఏదో మన పేరు తర్వాత తెలియజేస్తాను మీకు. ఆ యూనివర్సిటీకి ఏమో 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి ఆస్ట్రేలియాలో, ఇంకో కంట్రీలో. పైగా మనకి నిజంగా ఉద్దానం కావాల్సింది లోకల్ అడ్వైజర్ కావాలి, తెలుగు అడ్వైజర్ అవ్వాలి. ఇక్కడ అంటే ముఖ్యంగా నేను కృష్ణమూర్తి గారినో, దుర్గాప్రసాద్ గారినో, ఇక్కడ మనకు కూర్చుని బోర్డులంతమంది, ఉదాహరణకి డాక్టర్ రవిరాజ్ గారినో, అలాగే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు రిపోర్ట్ చేసామని చెప్పారు. అసలు బేసిక్ వాళ్ళ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇది
వాళ్ళు చూపించిన డేటా ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ డేటా. అది నిజంగా 1,50,000 మందికి చేస్తే ఈ పాటి ప్రజలు మీ దగ్గర ఎందుకు అలా చెప్తారు? మా శాంపిల్స్ తీసుకుని చెప్పాలిగా. అది వాస్తవానికిను ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి అస్సలు పొంతం లేదు. ఇది ప్యూర్లీ అది వాళ్ళకేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు రావు దీంట్లో, పైగా జబ్బులు నయం చేసే వాళ్ళ పేరు వస్తే మర్చిపోతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు ఆ సమస్యను పెట్టాలని ఇది నా స్థాయిలో కొంతమంది హార్వర్డ్ డాక్టర్స్ని కలిపి ఇక్కడ లోకల్ డాక్టర్ రవిరాజ్ గారి స్థానిక నిపుణులు ఉన్నారు. వీళ్ళు అవ్వాలి అడ్వైజర్ ప్యానలీలో స్టేట్ గవర్నమెంట్కి. వాళ్ళు ఎవరు లేరు. ఎవరో సంబంధం లేని ఇష్యూ మీద అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి స్టేట్ అడ్వైజర్గా పెట్టుకుంటే మరి దీనికి ఏం పని చేస్తాయి? ఇవన్నీ మేబీ వాళ్ళు చచ్చిపోవాలనుకుంటుందేమో తెలుగుదేశం ప్రభుత్వం. అందుకని నాకేమనిపించిందంటే ఐ హ్యావ్ వెరీ క్లియర్ కట్ ప్లాన్ దీని మీద. ఎందుకంటే ఇది డబ్బు కనీసం ఒక 500 కోట్ల నుండి సరిపోద్ది, 250 నుంచి 500 కోట్ల నుండి సరిపోద్ది. ప్రతి మండలంలో డయాలసిస్ సెంటర్ ఉండాలి, బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాల్సి వస్తుంది, బేసిక్ అంబులెన్స్, వాళ్ళకి కావాల్సిన రవాణా సౌకర్యం, డయాలసిస్ చేయించుకోవడానికి. కాన్స్టెంట్గా డయాలసిస్ మెషిన్స్ పాడైపోతూ ఉంటాయి, దాన్ని చెక్ చేయించాలి. ఒక నెఫ్రాలజిస్ట్ని పెట్టాల్సిన అవసరం ఉంది. అమరావతిలో ఇంతమంది ఈ కార్పొరేట్ హాస్పిటల్ స్థలాలు ఉచితంగా దారబోసారు. వాళ్ళని అడగాలి, ఇట్ ఈస్ యువర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక నెఫ్రాలజిస్ట్ కనీసం వంతుల వారీగానే ఒక లేసి పంపించాలి. ఇవన్నీ నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే చేయగలదు. వాళ్ళకేంటంటే అది లేదు. వాళ్ళని చూసుకుంటే చాలు, ఇంకా మిగతా అన్ని గాలికి వదిలేస్తారు. అందువల్ల నాకు ఉదాహరణ సమస్య మేము చాలా సమర్థవంతంగా డీల్ చేయగలం. సార్, ఉద్దానం సమస్యకు సంబంధించి ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధి ఉంది. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, పెన్షన్లు ఇస్తున్నాం, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసాం. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పి లోకేష్ అదేవిధంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అబద్ధాలు కదండి, వాస్తవం. మా అందరికీ వాళ్ళు అక్కడ నేనేమంటాను, నాతో పాటు రండి. ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ సంబంధికులకి ఎవరికైనా సరే నాతో పాటు రండి. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది? మీరు నిజంగా మీరు నయం చేస్తే అది మంచి పేరు మీరే తీసుకోండి, నాకు అవసరమే ఉంది? ముఖ్యమంత్రి గారు లేదు వాళ్ళ సంబంధికులు ఎవరో రండి, నాతో పాటు నేను దగ్గర నుండి తీసుకెళ్తాను, ఒక్కొక్క పేషెంట్ దగ్గర తీసుకెళ్తాను. ఒక్క మండలంలో మనకి నిన్న రాజామా ప్రాంతంలో 120 మంది, పొగిడి మండలంలో మన పొగిడి గ్రామంలో 120 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. వాళ్ళకి సరైన డయాలసిస్ అందట్లేదు, సరైన రవాణా సౌకర్యాలు లేవు. మరి వాళ్ళు దాదాపు ప్రభుత్వం గుర్తించింది 4,000 మంది ఉంటే దాంట్లో 900 మందికే పెన్షన్లు వెళ్తున్నాయి. మరి మిగతా వాళ్ళకి పెన్షన్స్ వెళ్ళట్లేదు. అలాగే నేను హార్వర్డ్ డాక్టర్స్ కానీ డాక్టర్ రవిరాజ్ గారు కానీ మనం చెప్పింది ఏంటంటే వీళ్ళు స్టేజ్ 4, స్టేజ్ 5 కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా గుర్తిస్తున్నారు. స్టేజ్ 1లోనే గుర్తిస్తే అసలు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అవి అసలు వాళ్ళకి సమయం లేదు, దానికి చిత్తశుద్ధి లేదు. అందువల్ల నాకు ఇదేనంటే ఇది వాళ్ళు నిర్లక్ష్యం అంతే. ఇలాంటి చూస్తేనే మళ్ళీ కళింగాంధ్ర ఉద్యమాలు వస్తాయి. ఇలా నిర్లక్ష్యం చేసుకుంటే వెళ్ళండి. సార్, జనసేన పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు రావడానికి, చాలామంది కొత్త యూత్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీలోకి వచ్చే వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నారు? నేను ఒకటే చూస్తున్నాను ఏంటంటే బేసిక్గా పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉండాలి. దానికంటే కూడా ప్రజలకి అంటే ప్రజా సమస్యల్ని మనసు స్పందించగలగాలి. అది ఏదో నాకు రాజకీయాలు రావడానికి ఇది గుర్తింపు కోసం కాకుండా సేవ చేయడానికి, నిజంగా ప్రజా సమస్యల్ని అన్నీ ఎంత పరిష్కరించగలమో పక్కన పెడితే అసలు ముందు ఏదో ఒక స్థాయిలో దాన్ని పరిష్కార మార్గం వెళ్ళే దారిలో ఉండే ఆలోచన విధానం ఉన్న నాయకులు కావాలి నాకు. అని దానికి తగ్గట్టుగా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పినప్పుడు కూడా నాయకత్వం డెవలప్ చేయడానికి టైం పడుతుంది. ఐ థింక్ స్లోలీ వీఆర్ ఇన్ వెరీ గుడ్ స్టేజ్ నౌ. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారని చెప్పి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళు చేసే ప్రచారాలకు నేనే సమాధానం చెప్తాను. పైగా ఏంటంటే ఇప్పుడు ఆయన వెళ్ళి మన కాంగ్రెస్ మరి ఆయన షేకండ్ మన రాహుల్ గాంధీ గారితో షేకండ్ ఇచ్చారు. అలా కూర్చోబెట్టి మొన్నేమో భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఆయన ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ఈ కామెంట్స్కి అసలు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరేమో ఇక్కడ లోకల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తున్నాయని చెప్పి కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉంది. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే అసలు అన్నీ సవ్యంగా ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే మటుకు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకన్నీ అసలు నాకు అర్థం కాదు. బీజేపీని నెత్తికెక్కించుకుంది ఎవరు? బీజేపీని నెత్తికెక్కించుకుని సన్మానాలు చేయించింది ఎవరు? మీరు కాదా? అలా ఇప్పుడు నా పక్కన ఉన్నారంటే ఎలా ఏ బేసిస్లో చెప్తారు? మరి వామపక్షాల వాళ్ళు ఎందుకు వస్తారు? సిపిఎం వాళ్ళు ఎందుకు వస్తారు నా పక్కన? నేను వాళ్ళలాగా నేను 100 మాటలు మార్చను. నేను ఏదైనా మాట్లాడితే ఒకటే మాట చెప్తాను మొదటి నుంచి చివరి దాకా.
ఒకవేళ నేను ఏదన్నా ఒక నిర్ణయం మార్చుకుని ఎందుకు మార్చుకున్నానో కూడా దాన్ని ఒక చాలా పారదర్శకంగా నేను వివరించగలను. సార్ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే ప్రజల్లో ఉంటున్నారు. అతను రైతులతో ఇటు యువతతో మమేకం అవుతా ఉన్నారు. ఆగస్టు 14న జనసేన పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవుతారని చెప్పి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఆయన మనం శ్రీకాకుళంకి వచ్చారని తెలుసు కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు మేబీ నేను దీంట్లో ఉండడం నేను ఫాలో అవ్వలేకపోయాను. ఆయన వస్తారని చెప్పి నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. వారి నుంచి కూడా సందేశం. సార్ ఇప్పుడు అటు ప్రతిపక్ష పార్టీ చూసినా ఇటు అధికార పార్టీ చూసినా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ రెండు పార్టీని తట్టుకుని 2019లో జనసేన ఏ విధంగా ముందుకెళ్తుంది? అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన, యంత్రాంగం ఉన్నంత మాత్రాన గెలుపు అయితే మరి వైఎస్ఆర్సీపీ గెలవాలి 2014లో, అలాగే టీడీపీ కూడా సొంతంగా గెలవాలి వితౌట్ జనసేన. మరి అవన్నీ అంటే కేవలం యంత్రాంగం డబ్బు ఉంటే సరిపోదు, ప్రజాబలం కూడా ఉండాలి. ప్రజాబలం జనసేనకు ఉంది. ఇప్పుడు మాకు నిర్మాణ బలం కూడా పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వం స్థాపించే దిశగా అడుగులేస్తున్నాం. థ్యాంక్ యూ. రానున్న రోజుల్లో జనసేన స్ట్రాటజీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇవన్నీ మీరే చూస్తుంటే వివరించి చెప్పడం కంటే కూడా ముందు ఈ ఈ నిరసన కవాతు దగ్గర నుంచి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఆ తర్వాత వీటికి స్థానికమైన శాశ్వత పరిష్కార మార్గాలు వెతుకుతూ దాన్ని ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వడం. మొత్తంగా ఇది జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, అసలు ఏ వర్గ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. రానున్న రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివ్గా పనిచేస్తూ ప్రజల పక్షానే జనసేన ఉంటుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో కలిసి వినయ్, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం జిల్లా నుంచి.